अम्बनवाम्बुजत्वरकरम्बुजचारुतचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्तिप्रकटस्फुटभूषणत्प्रदीपकाचुम्बते दिग्भभागनिजविष्टुतविहारममङ्कृपचोडु भारती పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్ర జ్ఞాన యజ్ఞం అని పేరు పెట్టుకున్నాం. ఇప్పటికి 620 జ్ఞానయజ్ఞాలు అయిపోయినాయి. 21వ జ్ఞానయజ్ఞం జరుగుతుంది. ఇంతవరకు జ్ఞానయజ్ఞానికి ఎక్కడా విఘ్నం కాలేదండి. అది చాలా నిజంగా అంటే మనకు గుర్తు చేసుకోవడం నా జీవిత చరిత్రలో నేను చెప్పుకుంటాను. విగ్రహం అనేది ఒకే చోట జరిగింది. అంటే విఘ్నం జరిగాయి. ఇక్కడ మొట్టమొదట మా అమ్మ ప్రాణం అది చనిపోవడం వలన మా అన్నయ్య గారింట్లో ఉండే జ్ఞానయజ్ఞం విగ్రహం అయింది. తర్వాత ఓ చోట విగ్రహం అయింది. ఎక్కడైందంటే సైదాబాదులో సుబ్రహ్మణ్యేంద్ర కాలనీలో సాయిబాబా గుడిలో చెప్తూ ఉంటే పెరాలసిస్ వచ్చింది. అప్పుడు విగ్రహం అయింది. కానీ ఇక్కడ 18వ జ్ఞానయజ్ఞం జరుగుతున్నది మా అన్నయ్య గారింట్లో. అప్పుడు జరుగుతుంటే మళ్ళా 18వ జ్ఞానయజ్ఞం అక్కడే వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ అయింది. అంటే ఆ 12వ రోజు తర్వాత. అట్లాగే ఈ పెరాలసిస్ వచ్చిన తర్వాత 6 నెలల పాటు నాకు మాట లేదు, నోరు లేదు, ఏమీ లేదు. మళ్ళీ 6 నెలల తర్వాత అంటే జూలై 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మళ్ళా సైదాబాద్లో జరిగింది. అంటే అది విగ్రహం అయినట్టే కానీ అది మళ్ళా పునఃప్రారంభమైంది అయింది. ఈరోజు నేను ఇంతెందుకు చెప్తున్నానంటే ఈరోజు భాద్రపద మాసం, వర్ష ఋతువు, విపరీతంగా వర్షం పడుతున్నది. ఎవరు వస్తారో ఎవరు రాకుండా కనీసం మా అల్లుడు గారింట్లోకి నేను రావాలిగా. రావడానికి ఆయన కారులో నన్ను తీసుకొని రావడం ఇదంతా జరగకపోయి ఉండుంటే అంటే చాలా విపరీతంగా పడుతున్నది వర్షం. ఈ జ్ఞానయజ్ఞం విగ్రహం అయి ఉండేదేమో. కానీ బాబా విగ్రహం చేయలేదండి. ఇప్పుడు కాస్త ఆలస్యంగా దాదాపుగా 1.5 గంటన్నర ఆలస్యంగా ప్రారంభమవుతున్నది. ఏదో మా చిన్న మనవరాలు చెప్పిందట, ఆన్లైన్లో ఏదైనా చెప్తే బాగుంటుంది కదా అని. అంత ఇంకా ప్రోగ్రెస్ కాలేదండి. కాబట్టి ఈ రకంగా ఎవరైనా ఎదురుగా కూర్చుంటే నన్ను 4 మాటలు చెప్పడానికి అవకాశం ఉన్నది. కానీ అట్లా నేను ఆన్లైన్లో ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. అక్కడ ఇది చెప్పలేదని నేను అనకూడదు. అమెరికాలో వాళ్ళు ఎవరో అడుగుతుంటే ఆన్లైన్లో చెప్పాను. కానీ ఇక్కడ జరగలేదు. అది ఈ రకంగా గుర్తు చేసుకుంటున్నది దేనికంటే యజ్ఞం ఎప్పుడు కూడా విఘ్నం కాదు. విఘ్నం అయింది అంటే దానికి కారణం ఏంటంటే యజ్ఞేన యజ్ఞమయంత దేవాహ. యజ్ఞస్వరూపుడు ఎవరంటే భగవంతుడే, గురువే. ఆయన విఘ్నం చేయాలి. ఆయన విఘ్నం చేయడానికి ఏదో రకంగా ఇంకొక మార్గం చూపిస్తాడు. విఘ్నం కాకుండా కార్యక్రమం జరిగిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకించే ఈ రకంగా ఇక్కడికి రావడం, నేను కూర్చొని మా అల్లుడు గారి ఇంట్లో చెప్పడం, ఇదంతా కారణం దాదాపుగా చెప్పాలంటే అల్లుడు గారే దానికి కారణం. ఆ కారులో ఆయన తీసుకొని వచ్చి ఈ రకంగా చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ విఘ్నం కాకుండా జరుగుతున్న ఈ 621వ జ్ఞానయజ్ఞంలో రోజు మీరు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు గత 2 రోజుల నుంచి. పితృదేవతల యొక్క ఆశీర్వచనం పొందుతారు. ఆ అంశం మీద మనం గుర్తు చేసుకుంటున్నాం. దాంట్లో ఈ రోజున తండ్రి యొక్క ఆలోచనలు, అంటే తండ్రి ఏ రకంగా ఏం చేసేవాడు, ఆయన ఏ రకంగా గురువుని ఆశ్రయించాడు, ఆ గురువుని ఏ రకంగా సేవ చేశాడు, ఆ గురువు సేవ వలన ఆయనకి ఏం ఫలితం పొందారో. దాదాపుగా కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే కొడుకు మర్చిపోతాడండి. ఎందుకంటే చిన్నప్పుడే చనిపోవడం ఏదో జరుగుతుంది, మొత్తం మీద మర్చిపోతాడు. కానీ దాన్ని గుర్తు చేసేది ఎవరంటే సద్గురు సాయినాథుడు. అందుకనే ఈరోజు చెప్పబోయే 2 ఇద్దరు భక్తులు అనుభవాలను గుర్తు చేస్తాను. ఈ ఇద్దరి భక్తులు కూడా వాళ్ళ తండ్రి యొక్క మార్గం ఏంటి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అవంతా వాళ్ళు మర్చిపోయారు. కానీ ఆ తర్వాత సాయిబాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అనుగ్రహంతో అవి గుర్తు చేసుకొని వాళ్ళ తండ్రి చేసినదే తాను చెయ్యి. నువ్వు మీ నాన్న గురుగారిని ఆశ్రయించాడు. ఆయన అట్లాగే నువ్వు కూడా గురుగారిని ఆశ్రయించి చక్కగా సేవ చేసుకొని ఆధ్యాత్మికంగా వృద్ధి పొందు, అలాగే లౌకికంగా కూడా వృద్ధి పొందు. ప్రమోషన్లు, ఉద్యోగము, ఇవన్నీ కూడా పొందవద్దని చెప్పడానిలే. కానీ వాటితో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఒక గుర్తింపు, ఒక మార్గము, ఒక సేవ ఇవి కూడా చేసుకోమని చెప్పేసి సద్గురు సాయినాథుడు గుర్తు చేస్తున్నాడు. దానికి ఉదాహరణగా నేను గుర్తు చేస్తున్నది ఏంటంటే మొట్టమొదట హరిశ్చంద్ర పితళే. ఈ హరిశ్చంద్ర పితళే గురించి మూలములో నేను మధ్యాహ్నం గుర్తు చేసుకుంటున్నాను. ఎంత బాగా రాస్తాడంటే నిజంగా ఓ ముంబాయి ఒక ముంబాయి గృహస్థుడట. హరిశ్చంద్ర పితళే నామ గృహస్థుడు.
పురస్తుడు గృహస్థుడు. చూడండి ప్రాస. పురస్తుడు అంటే ఇప్పుడు ఉప్పల్ పురస్తుడు. అట్లనే హరిశ్చంద్ర పితడే నామ గృహస్థుడు, ఆ నామంతో ఉండేటువంటి గృహస్థుడు. కొడుకు మూర్ఛ వ్యాధిగ్రస్తుడు. ఆయన ఉండేది ముంబైలో, ఆయన పేరు హరిశ్చంద్ర పితడే. ఆయన కొడుకు ఎవడట? మూర్ఛ వ్యాధిగ్రస్తుడు, బాధలు పడుతున్నాడు. అంతే. అంటే ఎంత ఆ ప్రాస రాయడంలో కూడా ఏ రకంగా రాస్తాడో గుర్తు చేస్తున్నాను. ఆయన బాధపడుతున్నాట, చాలా రకరకాలుగా వైద్యులకు చూపించాట. పైన ముంబైలో ఉన్నాడు కాబట్టి బాగా డబ్బులు ఉన్నవాడే, అదేం బీదవాడు కాదు. విదేశీయులు గుండుగా చికిత్స చేయించాట. 6 నెలలండి పిల్లవాడికి, తరచు మూర్ఛ వచ్చేదట. అట్లా మూర్ఛతో బాధపడుతుండేటువంటి వాడికి ఎన్ని రకాలుగా ఎంతమంది చికిత్స చేసినా నయం కాలే. ఇలా ఉన్నప్పుడు మీరు విన్నారు, రోజు మొన్న కూడా విన్నామో లేదో లేక నిన్న గుర్తు చేసుకున్నాను, దాసగణ్ మహారాజ్. ఈయన హరికథలలో సాయిబాబా గురించి చెప్పేవాడు. అట్లా ఆ సాయిబాబా గురించి చెప్పడం వల్ల చాలామందికి సాయిబాబా గురించి తెలిసి షిరిడీకి వచ్చారు, బాబా దర్శనం చేసుకున్నారు, రకరకాలుగా అనుభవాలు పొందారు. అందులో దాసగణ్ మహారాజ్ చెప్తుండేవాడట, ఆయన దర్శనం వలన అంటే ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి చూడడం వల్ల, ఆయన చూడడం వల్ల ఏమవుతుంది? నీకుండే రోగాలు పోతాయి. ఆది వ్యాధి భవతాపవారుని తాడా జడదీవా, ఆది వ్యాధి సంబంధించిన వ్యాధులు కూడా పూర్తిగా పోతాయని చెప్పేసి ఆ రకంగా దర్శనం వల్ల. ఇంకోటి ఏంటంటే స్పర్శనం వల్ల. దర్శనం అంటే చూడడం. రెండవది తాకుతాడట, అమ్మ నా కాలు దగ్గర నొప్పి, ఆ కాలు తాకుతే చాలు, అది నయమయ్యేదట. మరి నిజంగా సార్ జరిగాయా అంటే జరగలేదు. నిన్న మనం ఏడిది డాక్టర్ పిళ్ళే గారి కథ విన్నాం. మరి కాకి వస్తుందన్నాడు, కాకి వచ్చిందా? కాకి రాలే పాడాలి, అబ్దులతో తొక్కాడు. తొప్పిన తర్వాత అంటే చికిత్స చేశాడు, కానీ అట్లా కూడా కాకుండా ఊరికి చూడడం వలన. భీమాజీ పాటిల్ కథ ఉంది, అది పితృ సంబంధించింది కాదు, కానీ భీమాజీ పాటిల్ చూడడం వల్లనే ఆయనకు ఆ రోగం కాస్త ఇది క్షయ, టీబీ అది పూర్తిగా పోయిందండి వారం రోజుల్లో. అద్భుతమైనటువంటి కథ అది. సాయి సత్యవ్రతాలు జరిపినటువంటి వాడు మొట్టమొదటి ఎవరంటే ఆ భీమాజీ పాటిల్. కాబట్టి ఈ రోజున అట్లా దర్శనం వల్ల, స్పర్శనం వల్ల. మూడవది ఏంటంటే విభూతి వలన. బాబా దగ్గరికి ఎవరికైనా వెళితే వాడు 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే చూసేవాడు. నేను వెళ్ళొస్తాను అని ఎవరైనా అన్నారనుకోండి, విభూతి ఇస్తే వెళ్ళమన్నట, అంటే పర్మిషన్ గ్రాంటెడ్. విభూతి ఇవ్వలేదనుకో 2 రోజులు ఉండాలి. అట్లా విభూతి ఇస్తే ఆ విభూతి పొట్టంలో కట్టుకొని వెళ్ళేవాడట, విభూతి పెట్టేవాడట ఆయన. అందుకనే ఒక అధ్యాయంలో చెప్తారు, 13వ అధ్యాయంలో అందరూ హారతి అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటారు కదా, ఈయన ముందే వచ్చేసావట. హారతి అయిపోతుంది, పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసేసి బయటకు వచ్చే వాళ్ళకందరికీ విభూతి పెట్టేవాట. ఆయన చేతులతో అది ఎక్కడ హస్తం చెప్పి బయటికి తీసేవాడు కాదట, జోలిలో ఉండే విభూతి తీసి పెట్టేవాడట. అమ్మ మీరు తొందరగా పోండి, ఎందుకంటే మీరు వంట చేసి పెడితే కానీ వాళ్ళకి అన్నం ఉండదు. ఎవరిని ఆడవాళ్ళని కూడా పొరపాటున కూడా ఇంకా కాసేపు ఉండండి అమ్మ అని అనేవాడు కాదట, మగవాళ్ళని ఉండి అనేవాడట. అట్లా విభూతి ఇస్తే ఆ విభూతితో ఏమవుతుందంటే అడిగి అనేకమైన రోగాలు నయమైనాయి. కాబట్టి ఈ రకంగా దర్శనం, స్పర్శనం, విభూతి కారణంగా అనేకమైనటువంటి వ్యాధిగ్రస్తులుగా ఉండేవాళ్ళకి అనారోగ్యాన్ని పోగొట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ రకంగా చెబుతూ ఉంటే దాసగణ్ మహారాజ్ వినడం చాలామంది జరిగింది. ఆ దాసగణ్ మహారాజ్ చెప్పిన దాన్ని ఎవరో చెప్పారట. ఎవరికి? ఇప్పుడు మనం విన్నామండి, ముంబై పురస్థుడు ఎవరు? హరిశ్చంద్ర పితళే. అతని ఇంటి పేరు పితళే, ఆయన పేరు హరిశ్చంద్ర. ఆయన విన్నారట, అదే షిరిడీలో మహాత్ముడు ఎవరో ఉన్నారట, మరి ఇవన్నీ కాకపోతే ఇంకా ఆయన వల్లనే అవుతుందేమో, చెప్పలేం కదా మనం అని. అప్పుడు ఆ హరిశ్చంద్ర పితళే ఏం చేశాడట, ఏర్పాటు చేసుకున్నాడట, షిరిడీకి వెళదాం అని. షిరిడీకి వచ్చాడు. కొడుకు 6 నెలల పిల్లవాడు కదా, ఎట్లా ఉంటాడో తెలుసు కదా మీకు. 6 నెలల పిల్లవాడు అంటే వాడిని అక్కడ పడుకోబెట్టాడట, ఎక్కడ కాళ్ళ దగ్గర. ఈయన సాష్టాంగా నమస్కారం చేశాడట. భార్య పక్కన ఉన్నదట, ఆమె మామూలుగా నమస్కారం చేసిందట. ఏం జరిగిందంటే ఆ పిల్లవాడిని చూశాడండి ఎవరు? సాయిబాబా. 6 నెలల పిల్లవాడిని చూశాడు, ఈ పితళేని కూడా చూశాడు. 6 నెలల పిల్లవాడట పడిపోయాడట, అంటే కళ్ళు తేలేసాడు, నురుగొస్తున్నది. పూర్తిగా అసలు చనిపోయినాడేమో అనుకున్నటువంటి అనుమానం కలిగేటట్టుగా అయిపోయినాడట. ఎవరు? ఆ పిల్లవాడు.
అప్పుడు కొడుకుని చూచాడట తండ్రి. మూర్ఛ వచ్చేదట, చాలాసార్లు మూర్ఛ వచ్చిందట. ఎప్పుడంటే వారానికి 2-3 సార్లు మూర్ఛ వచ్చేది. మూర్ఛ నుంచి మళ్ళీ బయటకు వచ్చేవాడట. కానీ ఈ రకంగా ఎప్పుడూ జరగలేదట అండి. అది అంటే మూర్ఛ వచ్చేది, రాలేదని చెప్పడానికి లేదు, మూర్ఛ వచ్చేది. కానీ మూర్ఛ ఇంత భయంకరంగా, అంటే చనిపోయాడు, ఇంకా అయిపోయింది, ఇంకా ప్రాణం లేదు అన్నట్టుగా అట్లాంటి కోమా స్థితిలోకి పోయేటువంటి మూర్ఛ అసలు ఎప్పుడూ చూడలేదట తండ్రి కానీ తల్లి కానీ. అప్పుడు తల్లి అనుకున్నదట, ఎందుకు వచ్చామయ్యా ఇక్కడికి, ఇక్కడ రాకుండా ఉంటే మా కొడుకు బతుకుండేవాడేమో, అంతే కదండి. ఒకటి హాస్పిటల్కి పోతాం, డాక్టర్ దగ్గరికి పోతాం, అక్కడికి పోయిన తర్వాత ఎందుకు వచ్చాను రా బాబా, ఇక్కడ రాకుండా ఉంటే బతుకుండేవాళ్ళమేమో అనుకుంటాం కదా, కర్మండి. అట్లా తల్లి చాలా బాధపడుతున్నదట. దానికి హేమాది పంత్ గారు కొన్ని పోలికలు చెప్పాడు. పూజ చేయడానికట గుళ్ళో పోతున్నాడట ఎవరు పూజారి. అప్పుడు నెత్తిన కప్పు, ఆ గుడి కప్పు నెత్తిన పడిందని ఎట్లా ఉంటుంది, అట్లా ఉందట. అంటే నా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఏదో బాగుపడతాడు, కాస్త మూర్ఛ రోగం అనేటువంటి పోకుండా కనీసం వారానికో 10 రోజులకో ఏదో వస్తుంది, ఏదో నయమవుతుందని వీడికి అసలు చచ్చిపోయేటట్టుగా అయిపోయినాడే. చనిపోలేదట, కానీ చనిపోయిన వాడికి ఏ రకంగా లక్షణాలు ఉండాలో అవన్నీ వచ్చేసాయట. అసలు లేవలేదట, చేతుల్లో పడేసాడట, నువ్వు కారుతున్నదట, ఆ రకంగా అయిపోయిందట మూర్ఛ వచ్చేసి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏం చేశాడటండి బాబా, చూడండి వినండి. అప్పుడు ఏం చేశాడట బాబా, అంతవరకు ఏం మాట్లాడలేదట. అప్పుడు ఆ హరిశ్చంద్ర పితృలను పిలిచి, ధైర్యంగా ఉండండి, మీ అబ్బాయికి ఏమీ కాదు. ఎవరికైనా ఆ టైంలో అట్లా చెప్తే ఎవరైనా మీ తెలిసిన వాళ్ళకందరినీ పిలవండి, ఇంకా లాభం లేదు అంటారు కదా. కానీ బాబా అంటున్నాడు, ధైర్యంగా ఉండండి, వాడాలోకి తీసుకుపోండి, కాసేపటి తర్వాత మీ అబ్బాయికి మెలకువ వస్తుంది అన్నాడు. అంతే. అందుకని ఇప్పుడు ఏది దర్శనమా స్పర్శనమా? స్పర్శనంగా నీళ్లు చల్లలేదు, విభూతి పెట్టలేదు, ఏమీ లేదు, చూచాడు అంతే. చూడంగానే ఆయనకు మూర్ఛ వచ్చేసింది. మూర్ఛ అది భయంకరమైన మూర్ఛ అది. అట్లాంటి మూర్ఛ ఎప్పుడూ చూడలేదటండి. అట్లాంటి మూర్ఛ వచ్చినటువంటి ఆ తల్లి తండ్రి ఇద్దరికి బాబా అన్నాడు, అమ్మా భయపడకండి, ధైర్యంగా ఉండండి, మెలకువ వస్తుంది, ఈ వాడాలోకి తీసుకుపోండి. అక్కడ మెలకువ వస్తుందని చెప్పలే, తీసుకెళ్ళారు వాడాలో. ఆ బాబా చెప్పినట్టుగానే అర్ధగంట తర్వాత మెలకువ వచ్చింది. బాగా చక్కగా కాళ్ళు చేతులు ఆడిచ్చాడు, నురుగు అంతా తగ్గిపోయింది, అంతా తగ్గిపోయి మళ్ళా మూర్ఛ రాలేదండి. వారం రోజులు షిరిడీలో ఉన్నారు. అంటే వారంలో 2-3 సార్లు 4-5 సార్లు వస్తుండేవట. మళ్ళా మూర్ఛ అనేది లేదటండి. అంటే లాస్ట్ వస్తుంది ఇంకా అదే మూర్ఛ, అంతే. అది ఏం చికిత్స చేశాడో మరి, ఏం చేశాడు ఏమో తెలియదండి. విభూతి పెట్టలేదుగా, కనీసం తాకలేదుగా, కానీ చెప్పాడంతే, చూడంగానే అయిపోయింది. అదేదో చూడండి, ఇంకా అలా ఆ చికిత్స ఎంత భయంకర, అది మనకు అర్థం కాదు. మహాత్ముల యొక్క లీలలు ఎట్లా ఉంటాయి, ఇట్లాంటిగా ఉంటాయి. ఏమైంది, ఎందుకంటే భార్య ఆ భర్త వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చాను రా బాబు షిరిడీకి బాబు, అప్పుడు ఆ రకంగా పైన ఒకరోజు ఉండి తగ్గింది కదా అని పోలే, వారం రోజులు ఉన్నాడ చెక్ చేయడం కోసం. రోజుకు ఈరోజు ఈ మిఠాయి ఇస్తే, స్వీట్ ఇస్తే రేపు మళ్ళీ అదే మిఠాయి ఇవ్వడట. అట్లా పంచాడటండి ఊళ్ళో వాళ్ళకి. బాగా ధనవంతుడు. ఎందుకు, తన కొడుకు ఒక్కడే కొడుకండి, ఆ ఒక్క కొడుకు ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకా అంతకంటే ఏం కావాలండి. ఇది జరిగింది. ఇక్కడే మనం గమనించాలి, మూర్ఛ రోగం పోయింది ఎవరికి, హరిశ్చంద్ర పితృలే కొడుక్కి. అంతవరకేనా కదా, ఆగిపోలేదండి. అది అదే ట్విస్ట్ అంటారు చూడండి, సినిమాలలో చెప్తుంటారే, అట్లానే మార్పు వచ్చేసింది. ఏంటంటే, బాబా మేము వెళ్ళొస్తాం, నా కొడుకు రోగం కాదు, అసలు భయంకరమైన రోగం నుంచి బయటికి తీసుకొచ్చావు, పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు, ఉల్లాసంగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు, మరి వెళ్ళొస్తాం బాబా అన్నారు. మరే వెళ్ళిరండ్రా బాబు అని అనొచ్చు కదా. అక్కడ కథ మీరు అన్నట్టు మూర్ఛ రోగం పోగొట్టాడు బాబా. బాబా ఏమన్నాట, బాబు నీకింతకుముందు నేను 2 రూపాయలు ఇచ్చాను. పితరులతో అన్నాడట, నీకు నేను ఇంతకుముందు 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను. ఇవి పూజా మందిరాల్లో పెట్టుకొని పూజ చెయ్యి, మీరు మీ పిల్లలందరూ బాగుంటారు అన్నాడు. ఈయన అడిగాడట, సరిగ్గా సమాధానం రాలే. నేను ఎప్పుడూ షిరిడీకి రాలే, ఇదే ఫస్ట్ టైం రావడం. నాకు 2 రూపాయలు ఇచ్చానంటాడేంటి, ఎప్పుడు ఇచ్చాడు నాకు అసలు ఏం అర్థం కాలే. సరే ఇంకా ఆయన అడగడం ఎందుకు, ఏదో మాట్లాడాడులేదు, ఏదో చెప్పుకుంటున్నాడులే అని అనుకున్నాడండి. ఇంటికి వచ్చాడు. ఈ ఇల్లు ఎక్కడ తెలుసు కదా, ముంబై, షిరిడీ కాదు.
ముంబైకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఒక ముసలామె ఉంది. ఆ ముసలామె కాదు, ఈ మూలంలో అట్లా రాశాడు, ఆమె తల్లి, సొంత తల్లి. ఆ తల్లి ఉంది. తల్లికి చెప్పాడు, అడుగుతారు కదా మామూలుగా, ఏంట్రా మనవాడిని తీసుకుపోయినా మరి ఏమైందిరా అని అడుగుతారు కదా. మనవాడి సంగతి చెప్పారు. చెప్పిన తర్వాత అమ్మ అంతా బాగానే ఉంది, కానీ బాబా అన్నాడు నాతో, నాకు 2 రూపాయలు ఇచ్చానని చెప్పాడు, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నానని చెప్పాడు, ఈ 3 రూపాయలు పూజ చేసుకోమని చెప్పాడు, మరి నేను ఎప్పుడూ షిరిడీకి పోలేదు కదా అమ్మ అని చెప్పేసి తల్లితో చెప్పాడట. అప్పుడు తల్లి అన్నదటండి, ఆమె కూడా గుర్తుకు రాలే. చూడండి, ఆమె చాలా పెద్ద ముసలామె, ఎప్పుడో భర్త చనిపోయాడు, చాలా ముసలామె. ఆమె గుర్తుకు రాలే, గుర్తు చేసుకున్నదట. కరెక్టే, బాబాయ్ ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఏంటి, నీకు 6 నెలల వయసు ఉన్నప్పుడు, చూడండి ఇది చరిత్ర అంటే, నీకు 6 నెలల వయసు ఉన్నప్పుడు మీ నాన్న ఏం చేశాడు, అక్కలకోటకు తీసుకెళ్ళాడు. ఆ అక్కలకోటలో ఉండే స్వామి గురించి రాస్తాడు హేమాద్రిమంతు మూలంలో. సుప్రసిద్ధుడైన సిద్ధుడు అన్నాడు, అలాగే పరోపకారిగా ప్రసిద్ధుడు అంటాడు. ఆయన ఎవరైనా సరే ఉపకారం చేయడంలో ఆయన ఫస్ట్ అటండి. ఎవరు, అక్కలకోట స్వామి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడండి, ఆయన గురువు. ఆయన ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఎక్కడికి పోతాం, డాక్టర్ దగ్గర పోతాం, ఇంకో దగ్గర. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు, గురువు దగ్గర పోయేవాడు. ఇప్పుడు అదే మనం గుర్తు చేసుకోవాల్సింది. గురువు దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే ఆయన ఏం చేశాడు, అక్కలకోట స్వామి ఆ చిన్న 6 నెలల వయసు ఉన్నటువంటి చిన్న ఆ పిల్లవాడి చేతిలో 2 రూపాయలు పెట్టాడు. ఎవరు, అక్కలకోట స్వామి. అప్పుడు అది గుర్తు చేసుకున్నది వాళ్ళమ్మ. ఎన్నెన్నో చాలా ముసలామె. అనురా నీ చేతిలో పెట్టాడురా. ఇప్పుడు మూలంలో హేమాధిపతి చెప్తాడు, ఇప్పుడు ఏం చెప్పాలి నేను, అతను నాకు సిగ్గేస్తున్నది. ఇప్పుడు పిల్లలందరికీ పూజ చేయాలంటే ఎవడు చేయడు, అవసరమా, చెయ్యాలా, ఏమేమో అంటున్నారు. అంటే చెప్పాలన్నా కూడా సిగ్గేస్తున్నది నాకు. నేనేం చేసేది, మీ నాన్న ఆ గురువుగారిని ఏ రకంగా, ఎంత నిష్ఠతో, ఎంత జాగ్రత్తగా, ఎంత గొప్పగా చేశాడో నాకు తెలుసు. ఆ సంగతి మీకెవరికి తెలియదు. అంతేగాని భర్త మరి ఏ రకంగా గురువును కానీ ఒక వ్యక్తిని కానీ ఉపాసించాడని ఎవరికి బాగా తెలియాలంటే పిల్లల కంటే కూడా భార్యకే తెలుస్తుంది. భార్య కదా ఆమె చెప్తున్నదట, నాకు బాగా తెలుసురా బాబు, మీ నాన్న అక్కలకోట స్వామిని ఎంత బాగా పూజించేవాడు, ఆయన ఇచ్చాడు పూజ చేసుకుంటారా అని. మీ నాన్న ఆయన ఏం చెప్తాడో అది చేస్తాడు, గీత దాటడండి. మిగతా పూజ అన్నిటితో పాటు ఆ నాణ్యం ఆ పూజ రూపాయలు అన్నాడండి, నాణ్యములు అండాలి. రూపాయలు అంటే నాణ్యములు అవి. అట్లా పెట్టుకొని ఆ నాణ్యములతో పూజ చేశాడట. అట్లా పూజ చేసినటువంటి ఆ నాణ్యములను తీసుకొని ఆయన చేసేవాడు. కొన్నాళ్ళు ఏమైంది, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమైందంటే, అది ఎక్కడా కూడా నాకు ఇంకా మళ్ళా దాన్ని ఏమంటారు, ఆ నాణ్యములు ఎక్కడ పోయినారా, మీ నాన్న ఎట్లా పూజ చేసేవాడరా, మీకు ఏమైందిరా, మీకు పూజ చేయడానికి ఏమైందిరా అని ఎవరన్నా అడగాలంటే కూడా నాకు సిగ్గేసేది, మానేశాను. తర్వాత ఏమైపోయింది, అసలు పూజలు లేవు. తర్వాత నీకు పెళ్ళయింది, నువ్వు పూజ చేస్తున్నావు, కానీ నువ్వు కూడా ఆ పూజ చేసేటప్పుడు నువ్వు కూడా మర్చిపోయినావు అంతా, నువ్వు కూడా పూర్తిగా అంతా మర్చిపోయినావు. ఇంత మర్చిపోయినప్పుడు ఈ స్థితిలో కూడా, ఈ రకంగా కూడా నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు బాబా ఏం చేస్తున్నాడు, ఆ పాత మీ నాన్నగారు ఏ రకంగా అయితే గురువుని ఆశ్రయించి ఆయన సేవ చేసుకుంటూ ఆయన ఇచ్చిన నాణ్యములు ఎలా పూజ చేశాడో, ఒరే నాయనా మీ నాన్నలాగా నువ్వు కూడా పూజ చేయరా. ఎవరిని, గురువుని ఆశ్రయించు, ఆయన ఇచ్చినటువంటి ఆ నాణ్యములు కానీ ఆయన చెప్పిన మాటలను కానీ ఆచరణలో పెట్టు అని ఈ రకంగా హరిశ్చంద్ర పితలే తల్లి చెప్పిందండి. ఎవరికి, ఆయనకు, మనకు హరిశ్చంద్ర పితలే అంటే కొడుకు. అందుకనే నేను ఇక్కడ గుర్తు చేస్తున్నామ్మా, ఎవరి చేత చెప్పిస్తే వింటాడో వాళ్ళు వినాలి, వింటేనే ఆ పని అవుతుంది. ఎవరో చెప్తే వినరండి కొంతమంది, ఆయన చెప్తే నేను వినేది ఏమిటో అనుకుంటారు. రెండవది, తనకు అనుభవం కలిగితే కానీ దానికి నమ్మకం కలగదండి. అంటే నా కొడుకు మూర్ఛరోగం పోతే నాకు అనుభవం కలుగుతుంది. ఇప్పుడు నా కొడుకు రకంగా జరిగింది, నా కూతురికి రకంగా జరిగింది నాకు అనుభవం. అట్లా కాకుండా ఏదో ఎవరికో అయిందంటే అయిందా, బాగా అయిందా, అట్లా అయిందా అంటే
ఏదైనా అనుభవం తనకొస్తే గుంతలో పడేది తను పడితే ఆయన పడ్డాడా 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 4 సార్లు అంటావు, నువ్వు పడితే తెలుస్తుంది గుంతలో పడితే ఎట్లా ఉంటుంది. అట్లాగే ఏదైనా అనుభవం అనేటువంటిది తనకు తాను తెలుసుకోవాలి. అట్లా అనుభవంలో కలిగినప్పుడు ఆ అనుభవంలో కూడా దాన్ని ఏమంటారు, దానికి పరిహారం జరుగుతుందండి. ఆ పరిహారం ఎవరు చెప్తే వింటారో వాళ్ళే చెప్పాలి. సాయిబాబా చెప్పొచ్చు, కానీ ఎందుకు చెప్పలేదు అది కూడా గమనించండి. నీ తల్లి చెప్తుందిరా నీకు, నేను చెప్తే అది అంత ప్రభావితం కాదు. ఎందుకంటే తల్లికి తెలుసు అక్కలకోట స్వామి ఎట్లాంటి వాడో. తల్లి తండ్రి ఆ భర్తతో పాటు పోయింది కదా, పైన వీడు 6 నెలల పిల్లవాడు తల్లి ఉండాలి కదా పక్కనే, పాలు తాగుతూ ఉంటాడు కదా. మరి అట్లాంటి పిల్లవాడిని తీసుకొని పోతే ఆమె చెప్తే ఎట్లా ఉంటుందండి. నేను ఇప్పుడు ఏదైనా మీకు ఎవరైనా మా ఆవిడ నేను ఇంకెవరన్నా మేము చేసామని చెప్తే ఎట్లా ఉంటుంది, ఆయన చేశాడట అట్లా అని చెప్తే ఎట్లా ఉంటుంది. అంటే అక్కలకోట స్వామితో పాటు పరిచయం ఉండి ఆయనకు సేవ చేసుకున్నటువంటి భర్తతో పాటు ఉండేటువంటి భార్య సాధర్మచారిణి అంటారు. అందుకనే అంటే గురువును ఆశ్రయించినటువంటి ఆ భర్తను ఆశ్రయించినటువంటి ఆ సేవ చేసుకుంటున్నటువంటి ఆమె, మీ నాన్న ఏ రకంగా గురువును నిష్ఠతో ఆచరణలో పెట్టేవాడు, ఏం చెప్తే అది చేసేవాడు నాకు తెలుసు, ఎవరికి తెలియదు. అది ఆ రకంగా ఉన్నటువంటి ఆ అక్కలకోట స్వామి యొక్క ఆ బంధన రుణానుబంధం అంటారు చూడండి. అమ్మా నిజంగా అక్కలకోట స్వామి అంతవాడా, ఇది నీకు తెలియదు, ఎవరికి అసిద్ధ పితలే తెలియదు. వాళ్ళ నాన్న ఏ రకంగా ఆ 2 నాన్న ఎక్కడ పోయినాయో తెలియవు. అదొక ఆట వస్తువులు అయిపోయినాయట. అవి ఎవరు తీసుకుపోయినారో, ఎక్కడ పడేశారో, ఏం చేశారో తెలియదు. ఈ రకంగా హరిశ్చంద్ర పితలే అనేటువంటి వాడికి వాళ్ళ తండ్రి యొక్క గురువును ఆశ్రయించి ఆయనను సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు సద్గురు సాయిబాబా. అందుకని ఈ జ్ఞానయజ్ఞంలో మనం గుర్తు చేస్తున్నాం. తల్లి తండ్రి, ఆ తల్లి తండ్రి యొక్క వాళ్ళు చేసినటువంటి పూజలు పునస్కారాలు సాంప్రదాయపరంగా ఏం చేశారో దాన్ని పూజించండి, మర్చిపోకండి. మా నాన్న చేస్తే నాకెందుకులే అని కాదండి. మనం పెద్దవాళ్ళు ఏదైనా మంచి చేస్తే ఆ మంచిని మనం ఆచరణలో పెట్టాలి. ఆ రకంగా ఆచరణలో పెట్టగలిగితే దానివల్ల మనకు ఫలితం బాగా వస్తుంది. కాబట్టి దాన్ని గుర్తు చేయడం అనేది తల్లిదండ్రుల యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని అందించేది ఏది అంటే సచ్చరిత్ర. ఇంకొక కథను గుర్తు చేస్తాను ఈ రోజున. నారాయణ అంబాడేకర్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా బొంబాయిలో ఉండేవాడట. ఒక మంచి ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్లో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుందంట, దాన్ని ఏమంటారు చూడండి, ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడట. చూడండి, వినండి సచ్చరిత్ర కథ. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నా అంటే ఎంత సంపాదించుకుంటాడండి, ఎట్లా ఉంటాడో తెలుసు కదండి. ఆయన నౌకరిగా ఉండేవాడట. ఏదో ఈ చిన్న పోస్టే పెద్ద పోస్టే కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది. తర్వాత ఏం చేశాడు, ఏదో సంపాదిద్దాం బాగా అని 10 సంవత్సరాలు కాగానే రిటైర్మెంట్ తీసుకున్నాడట. ఆ రోజులు అట్లనే ఉండేదే ఏమో, రిటైర్మెంట్ తీసుకున్నాడట. తర్వాత ఏమన్నాట, కొద్ది రోజుల పాటు బాగానే ఉంది, నడిచింది జవహర్. అందుకని నౌకరు జవహరు. తర్వాత ఏమైపోయింది, బేకార్ అయిపోయాడు. నేను ప్రాసలు అన్నీ గుర్తు చేసుకుంటాను, ఏదో మధ్యాహ్నం గుర్తు చేసుకున్నది. మొట్టమొదటేమో నౌకరిగా చేరాడు అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్. తర్వాత జవహర్, అబ్బా నాకంటే గొప్పవాళ్ళు లేదని వ్యాపారం చేసుకుంటూ విర్రవీగాడు. ఆ తర్వాత అది కాస్త బేకార్ అయిపోయింది. ఆ బేకార్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏమైందంటే రోజు గడవడం కష్టమైపోయిందండి. దాదాపుగా 2-3 నెలలకు ఒకసారి షిరిడీకి పోతుండేవాడు. సాయిబాబా భక్తుడు ఆయన అంబాడేకర్. ఆ రకంగా పోయేటువంటి ఆయన బాబా దగ్గరికి పోయి చెప్పుకునేవాడట. అది కూడా రాశాడే మూలంలో, బాబా నా పరిస్థితి బాగలేదు, నాకు ఉద్యోగం ఊడిపోయింది, మళ్ళీ ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుందా, రాలేదండి, వస్తుందా కాదో రాలేదు, కర్మ. అంత మంచి ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది. ఆ రకంగా మళ్ళీ ఉద్యోగం రాలేదట. చాలా బాధపడుతున్నాడట. బాబాకు చెప్తున్నాడట. బాబా వింటున్నాడు, ఊరుకుంటున్నాడు. చూడండి, ఆయన ఇప్పుడు మనం కథ విన్నట్టుగా మీ అబ్బాయికి బాగానే ఉంటుందని చెప్పాడే తప్ప నీకు నేను 2 రూపాయలు ఎప్పుడు ఇచ్చానో తెలుసా, అక్కలకోట స్వామి నేను ఒకటే ఇట్లా చెప్పలేదండి. ఆ రకంగానే ఇక్కడ కథలో కూడా, ఈ అంబాడేకర్ కథలో కూడా వింటున్నాడంతే, ఉద్యోగం లేదా. చివరికి ఒక 6 నెలల పాటు ఉండాలని షిరిడీకి వచ్చాడు. ఎవరితో పాటు, భార్యతో పాటు వచ్చాడు. చాలా కష్టమైపోయింది. ఒక్కొక్క టైం అండి మనం ఏం చేయలేం. నిర్ణయం చేశాడట, ఏమని, చనిపోదాం. ఎందుకంటే ఉద్యోగము పోగొట్టుకున్నాడు, రిజైన్ చేశాడు, మళ్ళా వ్యాపారం చేశాడు, దాంట్లో నష్టపోయాడు, అన్ని రకాలుగా. బాబా దగ్గర పోయి వేరే ఉద్యోగం వస్తుందా నీకు అని అన్నాడు, అది లేదు.
పోనీ ఎవరైనా చూపించి బాగుంటారా వాడి దగ్గర అంటే అది అనే లేదు. మరి ఏమిటి? సరే ఇక బాబా వలన కూడా అయ్యేటట్టు లేదు, ఎందుకు వచ్చింది, చనిపోదాం, అది సొల్యూషన్. ఎందుకంటే దాని సమస్య పరిష్కారం అది అనుకున్నాడు. అది చాలా దరిద్రం అనేది, కానీ తప్పదు. అది మోహాత్ భవతి సమ్మోహాత్ శుచిబ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి అని భగవద్గీతలో చెప్పినట్టు బుద్ధినాశ ప్రణశ్యతి. తప్పదు. ఆ బుద్ధి ఆ రకంగా అడ్డం తిరిగిందంటే ఏ క్షణానికి ఏ నిర్ణయం ఎట్లా అవుతుందో మనం చెప్పలేం. ఎందుకురా నిర్ణయం చేశావు, ప్రాణం పోతే ఎట్టరా? అందుకనే నేను జ్ఞానేజ్ఞానాల్లో గుర్తు చేస్తాను, ప్రాణం తీసుకోవడం అంత దరిద్రం ఇంకొక చాలా తప్పది. కానీ చాలామంది చచ్చిపోతే బాగుండు అనుకుంటాం. ఈ రకంగా అంటుంటే మీకు సుందరకాండ కథ చాలామంది వింటుంటారు, తెలుసు, అందరికీ తెలుసు. ఆంజనేయ స్వామి ఏం చేశాడటండి, చనిపోదాం అనుకున్నాడు. సార్ నిజమా సార్ అంటారు మీరు, చనిపోదాం అనుకున్నాడు ఆయన. ఎందుకట? అర్ధరాత్రి దాదాపుగా కొన్ని గంటల పాటు వెతికి అమ్మవారు కనిపించలేదు. అమ్మవారు కనిపించకపోతే అమ్మవారు కనిపించలేదని చెప్పడానికి ఇష్టం లేదు ఎవరికి, రాముల వారికి. అందుకని చనిపోదాం అనుకున్నాడట ఆంజనేయ స్వామి. అందుకని బుద్ధిమంతుడండి హనుమంతుడు. ఆయన ఏం పిచ్చి తోక ఏదో కోతిలా అంటాం, కానీ కోతికి కూడా ఎంత గొప్ప జాతి, ఆ గొప్ప జాతి కాదు అది. ఆ జాతిలో మహాత్ముడైనటువంటి ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడిగా ఆలోచన చేశాడు. ఒకవేళ నేను ప్రాణం తీసేసుకుంటా, ఏదో రకంగా ప్రాణం తీసుకోవడానికి చాలా ఉన్నాయి, వాటి తీసేసుకుంటా. కానీ నేను ప్రాణం తీసేసుకున్నాన సంగతి ఎవరికైనా చెప్పాలి కదా. ఈ సముద్రం దాటి ఎవడు పోయి చెప్తాడు? ఆ సముద్రం నుంచి వచ్చిన తర్వాత ఎవడు చెప్తాడు? ఎవడు కనుక్కుంటాడు ఎక్కడ ఉంటానో నేను? ఈ రకంగా అనుకొని లేదు, ప్రాణం తీసుకోకూడదు. ఒకవేళ అమ్మవారు కనిపించకపోతే నేనే పోయి రాముడికి చెప్పాలి అంతే. అందుకని ప్రాణం మాత్రం తీసుకోవడం అంత అవివేకం ఇంకోటి లేదని నిర్ణయించుకున్నాట. అలాగే ఇక్కడ మరి నిర్ణయించుకోవచ్చు కదా. ఈయనేమో ఆంజనేయ స్వామి కాదు కదా, ఎవరు? అంబాడేగర్. ఆయన ఆవేశం అంతే, నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు ఆ రోజు రాత్రి ఒక బావిలో పడి చనిపోదాము అని అనుకున్నాడు. ఒక రోజు రాత్రి దానికి దగ్గరలోనే, అంటే ఒక 5-6 అడుగుల దూరంలోనే ఒక హోటల్ ఉందట. ఆయన నిర్ణయించుకున్న దానికి దగ్గరలోనే. ఆ తర్వాత ఇంకా ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళ ఆవిడకి చెప్పి నేను చనిపోదామని చెప్పి ఏం లేవు, డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నాడు, బావిలో పడి చచ్చిపోదాం అనుకున్నాడు. 4 అడుగుల అవతల ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ నడిపేవాడు ఎవడంటే సగుణమేరు నాయక్. ఆయన సాయిబాబా భక్తుడు. ఆయన చూడండి, ఈయన ఆ రాత్రిపూట ఈయన నడుచుకుంటూ అట్లా పోతూ చచ్చిపోదామని పోతూ ఉంటే గుమ్మం దగ్గర నుంచి బయటకు వచ్చాడు. నిజంగా హేమాటి పంత్ ఎట్లా రాస్తాడంటే మనం లైవ్ టెలికాస్ట్ చూస్తున్నామా, ఆ పాత్రలు ఆ రకంగా ఉన్నట్టుగా ఈయన వెళుతున్నాడట. ఎక్కడికి తెలుసుగా, బావి దగ్గరికి పోయి అడిపోయి నీళ్ళు తాగడానికి కాదు, చచ్చిపోదామని పోతున్నవాడు కాస్త 4 అడుగుల దూరంలో ఉండేటువంటి అప్పుడే ఎందుకు రావాలి ఆయన బయటికి? ఇదే మా అమ్మాయి అడిగినట్టు కర్మ సిద్ధాంతము, గురువు అనుగ్రహము. ఇప్పుడు ఇక్కడ కర్మ సిద్ధాంతం ఏంటి? వెళ్ళిపోయి చనిపోవడానికి పోతున్నాడు. కానీ గురువు అనుగ్రహం ఎట్లా ఉంది? 4 అడుగుల దూరంలో ఉండేటువంటి ఆ రాత్రిపూట బయటికి రాడు. పని రాత్రిపూట ఈ రోజుల్లాగా రాత్రి 12 గంటల దాకా హోటల్స్ ఉండవు కదా. పని అది హోటలే, కానీ అంతా మూసేసుకుంటారు, రాత్రంతా ఉండదు కదా. అందుకని ఆయన బయటకు వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడట, పోయి వచ్చాడండి. అంబాడేగర్ చాలా నెలల నుంచి ఆయన చూస్తున్నాడు ఎవరిని సగుణమేరు నాకు. అప్పుడప్పుడు హోటల్ పోతారు కదా, తప్పదు కదా, ఏదో చాయ్కో లేకపోతే ఏదంటే టిఫిన్లకో దానికో దీనికో ఇట్లా అంబాడేగర్ అనేటువంటి ఆయన సగుణమేరు నాకు కూడా పరిచయం అయ్యాడు. అట్లా పరిచయమైనటువంటి ఆయన చూశాడట. చూసిన వాడు ఏమయ్యా ఎట్లా ఉన్నావు అని అడగలేదటండి. చూడండి, డైరెక్ట్ ఎంత గొప్పగా జరుగుతుందంటే ఒక పుస్తకాన్ని తీసుకొని బయటకు వచ్చాడట గుమ్మం నుంచి. ఆయన గుమ్మాన్ని బయటకు వచ్చాడట. అంబాడేగర్ ఈ అక్కలకోట స్వామి చరిత్ర ఎప్పుడైనా చదివావా అని అడిగాట. పుస్తకం చూపించి అక్కలకోట స్వామి ఎప్పుడైనా జీవిత చరిత్ర చదివావా అని అడిగాట. అడిగితే ఆయన లేదు, నేను చదవలేదు, ఆ పుస్తకాన్ని నాకు ఇవ్వన్నాట. ఇది జరిగిన కథ, ఇది కల్పిత కథ కాదు. ఆ పుస్తకాన్ని తీసుకున్నాట, పేజీలు తిప్పాడటండి.
పేజీలు తిప్పితే ఒక పేజీలో ఒక కథ ఈయన చదివాడు. అది ఎట్లయిందంటే ఆ కథలో ఉండే ఆ పేజీలో ఉండే కథ ఒక ముసలాయనట, 90 ఏండ్లు అయిందట. ఆయన ఏం చేస్తున్నాడు, ఏదో కడుపు నొప్పో ఏదో వ్యాధి రోగం, ఆ రోగంతో ఉండేవాడు. సాయిబాబా భక్తుడే ఆయన. ఆయన ఎవరు? ఆయన అక్కలకోట స్వామి భక్తుడే అని నేను చెప్తాను. అది అక్కలకోట స్వామి అంటే చాలా ప్రేమ, చాలా భక్తి. కానీ ఎందుకు నా కర్మ, నా పూర్వజన్మ కర్మ నేను అనుభవిస్తాను, కానీ చాత కాదు. నేను ఎందుకు బతకడం, ఎందుకు చచ్చిపోదామనుకున్నాట ముసలాయన. అంతేనండి, ఎవరైనా మనకు అనుకుంటాం కానీ మన చేతుల్లో లేదది. చచ్చిపోదామనుకున్నాట. అనుకున్నవాడు ఏం చేశాట, బావిలో పడ్డాడు. పడుతూ ఉండగా అక్కలకోట స్వామి వచ్చాడు. పరోపకారిగా ప్రసిద్ధుడని చెప్పాడే హేమాడి పంత్ గారు. నిజంగా అక్కలకోట స్వామి ఎట్లా చూడండి. ఆయన ఏం చేశాట, పడ్డవాడిని కాస్త చేతులు పట్టుకొని లాగాడట. లాగి ఏందిరా ఏం చేస్తున్నావు ముసలాయన అంటే, ఎందుకు అయ్యా బతికిండి లాభం, ఇంకా ఏమి లాభం, ఇంకా నాకు ఇదేమో తగ్గేటట్టు లేదు, నాకు ఏమి లాభం లేదు, నేను చచ్చిపోతాను అంటే, చచ్చిపోతే నీకు సమస్య పరిష్కారం అవుతుందా అని అడిగాడు. మళ్ళా ఈ కర్మ అనుభవించడానికి మళ్ళా పుట్టాలి. అది కుక్కలా పుడతావో, బలిలా పుడతావో, ఇంకో ఈగలాగా పుడతావో, మళ్ళా పుట్టి మళ్ళా చచ్చి, మళ్ళా పుట్టి మళ్ళా చచ్చి, ఎందుకురా ఇది అనుభవించు ఇప్పుడు. అంటే గురువు ఏం చేస్తాడంటే, అదే చెప్పాను నిన్న మీకు, తండ్రి ఏం చేస్తాడు, మనకు జన్మనిస్తాడు. జన్మనిచ్చిన నెక్స్ట్ సెకండ్ నుంచే మరణానికి మనం సిద్ధం కావాలి. కానీ గురువు అట్లా కాదటండి, మళ్ళా పుట్టకుండా చేయగలిగినవాడు తండ్రి చేయలేడట. అట్లా చేయగలిగినవాడు ఎవడంటే ఒక్క గురువే చేయగలుగుతాడు. అలాంటి సద్గురువు సాయిబాబా, అలాంటి చరిత్ర సాయిబాబా చరిత్ర. కాబట్టి ఆ సాయిబాబా ఏమన్నాట, అది అక్కలకోట స్వామి అన్నాట, ఎందుకురా మళ్ళా పుట్టి మళ్ళా చచ్చి, మళ్ళా పుట్టి మళ్ళా చచ్చి రావడం చాలా తప్పు, అవివేకంతో నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, చాలా తప్పది. అందుకని చెప్తుంటే ఏం చేశాడు, ఇంకా మామూలుగానే బావిలో నుంచి బయటకు వచ్చాట, ఆ కష్టాన్ని అనుభవించాట. తర్వాత ఎప్పుడో చనిపోయాడు. ఈ కథ ఆ పుస్తకంలో చదువుతున్నాడండి ఎవరు, నారాయణ అంబాడేకర్. చూడండి, ఆ టైంకు కరెక్ట్గా టైంకు మందు పడింది, మీ నాన్నగారు బాగున్నారు, కరెక్ట్గా టైంకు మందు పడింది, మీ అమ్మాయి బాగుంది అంటారే, కరెక్ట్ టైంకు చదివాడు ఆ పుస్తకంలో ఆ కథ. అదే కథ వచ్చింది. అప్పుడు ఆ కథ చదువుకున్న తర్వాత అంబాడేకర్ అనుకున్నాను, నిజంగా బాబా నాకు ఏమీ చెప్పలేదు అనుకున్నా, కానీ ఎంత మంచి సమయానికి నాకు మంచి ఈ పుస్తకంలో చదివిన ఆ కథ అంతర్గతంగా ఉండేటువంటి అర్థాన్ని నేను ఆచరణలో పెట్టాలి. చావకూడదు, ఓపిక పట్టు, ఉద్యోగం లేదని నువ్వు, రోగం వచ్చిందని ఆయన, ఇంకొకటి వచ్చిందని నాకు పెళ్లి కాదనేది ఒకడు, ఈ రకంగా చావడానికి ప్రయత్నం చేయకండి. మనం ఉండి ఆ రకంగా ధైర్యంగా ఏది జరగాలో అది జరిగేటప్పుడు మనం అనుభవించాలి. అంతేగాని చావడం అనేది పరిష్కారం కాదు. పైన మిగతా జీవులు వేరండి, మనిషి వేరండి. మనిషి కూడా ఒక జీవే, ఈ విడు బతుకుతాడు. మిగతా జీవులు ఇప్పుడు బయట చూస్తుంటాం మనం, కొన్ని కుక్కలు ఉంటాయి, రోజుకు కొన్ని ₹1000 ఖర్చు పెట్టి పోషించే కుక్కలు ఉన్నాయి, రోడ్డు మీద ఉండే కుక్కలు ఉన్నాయి. దానికి కాలికి ఏదైనా దెబ్బతిని ఏం చేస్తాం, కుట్టుకుంటుంది. నేను చచ్చిపోదాం, నా కాలు ఇట్లా అయిపోయింది కదా, వాడెవడో నన్ను ఇది చేశాడని అదేమైనా హాస్పిటల్ తీసుకోవడం అరుస్తుందా, లేదా ఇంకోటి ఏం చేయలేదు. అది కుక్కే కాదు, ఏనుగే కాదు, ఇంక ఏదైనా సరే ఆ జీవి ఏం చేస్తుందంటే అది అనుభవిస్తుంది. కానీ మనిషి మాత్రం అనుభవించడానికి సిద్ధం కాడు. నాకు సుఖమైతే నేను అనుభవిస్తా, కానీ దుఃఖం నేను ఎందుకు అనుభవించాలి? అట్లా ఆ కష్టం అనుభవించాలనేటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తాడు, చనిపోతే బాగుండు. మరి అవి కూడా చనిపోవచ్చు కదా, అవి చనిపోవండి. పైన ఇంకోటి నేను ఇప్పుడు చెప్పేదండి, సుందరాకాండ ఆంజనేయ స్వామి, కోతులటండి ఎట్లా చనిపోతాయో, ఎప్పుడు చనిపోతాయో ఎవరికి తెలియదండి. కోతి శవాలు ఎవరు చూడలేవు. మరి అంత కోతి జాతి కూడా అంత గొప్పగా సావు దగ్గరికి వచ్చేటువంటి అంత గొప్పగా నిర్ణయం చేసి ఆ రకంగా తనకు స్థలం చూసుకొని హాయిగా వెళ్ళిపోతుంది. మరి అట్లాంటప్పుడు మనిషికేమండి, కానీ మనిషికి ఏంటంటే అదే అహంకారం, దిగులు. అహంకారం ఉన్న చోట దిగులు వస్తుంది. నీ పనంతా అయ్యేంత వరకు అహంకారం, పని కాలేదంటే దిగులు. కాబట్టి ఆ రకంగా చనిపోతే బాగుండు, ఇంత కష్టాన్ని నేను భరించలేను, నా వల్ల కాదు అని ఈ రకంగా నిస్పృహ
ఈ రకంగా ఉండేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి అంబాడేగర్ అనేటువంటి వ్యక్తి ఆ పుస్తకంలో చదివిన దాన్ని చూసుకొని తర్వాత మళ్ళా పొద్దున్నే కాగడ హారతికి వచ్చాడటండి సాయిబాబా దగ్గరికి. సాయిబాబా ఏమనలే, విన్నాడట. కొద్ది రోజులు గడిచిందట, షిరిడీలోనే ఉన్నాడు. ఉన్న తర్వాత ఒక జ్యోతిష్కుడు వచ్చాడట ఎక్కడికి, షిరిడీకి. వస్తే ఆ జ్యోతిష్కుడిని పిలిచి ఈ అంబాడేగర్కి జ్యోతిష్యం నేర్పించు అని అన్నాడట. సాయిబాబా చెప్పాడు, మరి ముందే చేయొచ్చు కదండి ఆ పని. మరి ఆ జ్యోతిష్కుడు ముందే రాలేదుగా. చేయమండి. చూడండి, అక్కలకోట స్వామి జీవిత చరిత్ర చదవాలి, దానివల్ల ఈయన మనసు మారాలి. ఇక్కడ కూడా మనం అక్కలకోట స్వామి జీవిత చరిత్ర ఎందుకు చదివాడండి? రామకృష్ణ పరమహంస జీవిత చదవచ్చు కదా, ఇంకొక జీవిత చరిత్ర చదవచ్చు కదా, రామాయణం చదవచ్చు కదా. కాదు, వీళ్ళ నాన్న అంబాడేకర్ వాళ్ళ నాన్న అక్కలకోట స్వామి శిష్యుడట. నేను అదే చెప్పా, పితృదేవతల యొక్క ఆశీర్వచనం పొందడము అనేటువంటి సత్యత ద్వారా జరుగుతుందని. మా నాన్న మా అమ్మ యొక్క ఆశీర్వచనం నేను పొందుతాను. అది ఎలాంటి ఈ రకంగానే ఆ రోజుల్లో అంబాడేకర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు అక్కలకోట స్వామి జీవిత చరిత్ర అప్పట్లో ఆయననే సేవ చేసుకునేవాడు. ఆ అంబాడేకర్ తెలియదు, ఆయన మర్చిపోయాడు. కానీ ఇప్పుడు ఆ పుస్తకాన్ని చదువుతున్నాడు. ఎందుకు అంబాడేకర్ ఆ అక్కలకోట స్వామి జీవిత చరిత్రలో అంత ముసలానికి ఆ రకంగా చెప్పాడే, బుద్ధి లేదా నాకు? ఏమవుతుంది నిజంగా కనుక నేను కనుక బావిలో పడిపోయి ఉంటే, చనిపోవడం అంటే సరే అంత ఇదే, ఒకవేళ చనిపోక ఏదన్నా అయింటే ఎంత ప్రమాదం అని, భార్య ఏమైపోతుంది, ఎట్లా, అవన్నీ మనకు మనసుకు రావండి. ఉద్రేకంగా ఏదో ఆలోచన చేస్తాం, నిర్ణయం చేస్తాం. అట్లాంటి జరగకుండా చేసింది ఎవరండి? అక్కలకోట స్వామి జీవిత చరిత్ర గ్రంథం పుస్తకం. దాంట్లో అదే కాగితం కథే రావడం. ఎందుకు అదే కథ వచ్చింది? అదే నేను చెప్తున్నది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము. తండ్రి ఆ రకంగా ఆ గురువుగారిని సేవించుకున్నాడు కాబట్టి, ఆ తండ్రి ఏ రకంగా మీ నాన్న గురువుగారిని సేవించుకొని ఆయన సేవ చేశాడో నువ్వు కూడా అట్టనే బాగుండరా, ఓపిక పట్టరా, ఉద్యోగం లేదని చచ్చిపోతే లాభం లేదురా అని ఎవరు? సాయిబాబా చెప్పాడు అనుకొని ఆ రకంగా ఉంటున్నటువంటి అతనికి జ్యోతిష్కుడు వస్తే షిరిడీకి, ఆ జ్యోతిష్కుడు వచ్చినటువంటి వాడికి చెప్పాడ, అంబాడేగర్కి కాస్త జ్యోతిష్యం నేర్పించాడట. విచిత్రం ఏంటంటే అంబాడేగర్ట పూణేలో, అందుకనే పూణే అని పేరు రాయడు ఆయన హేమాధిపతి గారు, పుణ్యపురము అంటారు. పుణ్యపురము అంటాడు. ఆ పుణ్యపురంలోనట ఒక 15 మందిని ఉద్యోగస్తులను పెట్టుకొని జ్యోతిషాలయం కట్టాడట. ఎవరు? నారాయణ అంబాడేగర్. ఎక్కడ నిజంగా బావిలో పడి చచ్చిపోయింటే పరిస్థితి ఏమైండేదండి. అందుకనే నేను ఈ అంబాడేగర్ కథ, ఈ హరిశ్చంద్ర పితృలే కథలు ఇంత భయంకరంగా ఏం లేదు. తల్లిదండ్రుల యొక్క ఆ తండ్రి అక్కలకోట స్వామి యొక్క అనుగ్రహం పొంది రెండు నాణాలు ఇవ్వడం ఉంది. ఇక్కడ అది కాండి, ప్రాణం తీసుకున్నాడు. ఇట్లా నేను చెప్తుంటేనే మీకు కూడా కొంతమందికి తెలుస్తుంట. ప్రసాద్ గారు, సాయి వారధి, ఆయన భార్య ఇద్దరు ఒకసారి సైదాబాద్కి వచ్చారు. అప్పుడు పార్కులో చెప్పేవాడిని నేను, జ్ఞానయజ్ఞమే రేపు అయిపోతుందనంగా వచ్చాడు. ఆయన ఈనాడు వాటికంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తుండేవాడు. ఈనాడుకు పోతే అక్కడ వాళ్ళు చెప్పారట, సాయిబాబా గురించి ఎవరో చెప్తున్నారండి. ఈయన సత్యత చదువుతాడు రోజు. భార్యాభర్త ఇద్దరు వచ్చారు. చాలా టెన్షన్లో ఉన్నారు, చాలా అప్పులు, చాలా బాధలు. తెల్లవారిన తర్వాత ప్రాణం తీసుకోవాలనుకున్నారు. ఆయన నాకు చెప్పాడు కాబట్టి చెప్తున్నాను నేను. తెల్లవారిన తర్వాత ఇద్దరు ఎక్కడో ఒకటి ఏ రకంగా ప్రాణం తీసేసుకుంటే బాగుంటుంది అనుకున్నారట. ఆ రోజు వచ్చారు నా దగ్గర. నాకు తెలియదు, ప్రసాద్ గారు ఆయన బిజినెస్ నాకేం తెలియదండి. తర్వాత తెలిసింది, మీరు అంబాడేగర్ కదా చెప్పకుండా ఉండుంటే మాకు మొన్నాడు అంతే, మా చాప్టర్ క్లోజ్. కాబట్టి అంటే జ్ఞానయజ్ఞంలో వినడం వల్ల వీళ్ళు అంబాడేగర్ ఆ రోజుల్లో అక్కలకోట స్వామి జీవిత చరిత్ర కథ ఆ గ్రంథం చదవడం వల్ల ఆయన ఈ రకంగా ఇప్పటికీ కూడా సత్యత ద్వారా మనం చేసే నిర్ణయాలలో ఆవేశంలో ఏ నిర్ణయం చేయడం వల్ల ఏం అనర్థం జరుగుతుందో అనర్థం జరగకుండా చేసేవాడు ఎవరంటే సద్గురు సాయినాథుడు. కాబట్టి ఈ రకంగా బాబా చరిత్రలో ఉండేటువంటి వాటిలలో అన్వయం చేసుకుంటూ ఏది పితృదేవతల యొక్క ఆశీర్వచనం పొందుతాము అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈరోజు చెప్పాను కదా, నిజంగా జ్ఞానయజ్ఞం జరుగుతుంది. ఈ జ్ఞానయజ్ఞంలో మనం హరిశ్చంద్ర పితడే, అంబాడేగర్ ఇద్దరి
అనుభవాలను, అది అనుభవాలండి. అంటే మనకు జరిగితేనే అనుభవం కాదండి, వాళ్ళకి జరిగింది కదా. మనకు కూడా ఈ మధ్యలో కొంతమంది జరుగుతున్నది కదా. అంటే కష్టం, ధైర్యంగా ఉండాలి. డర్గయా మరగయా, అప్పట్లో కరోనా వచ్చినప్పుడు అనుకున్నారు కదండి, ధైర్యంగా ఉండాలంతే. ఆ రకంగానే మనకుండేటువంటి కష్టములు, ఎంత కష్టం ఉన్నా సరే, అది చెప్తున్నా కదా, జీవులన్నీ కష్టపడుతూనే ఉంటాయి, కానీ వాటి సుఖమైన కష్టమైన అది భరిస్తాయి, అది యోగం. ఆ రకంగానే మనం కూడా ఈ కష్టం అనేటువంటిది అనుభవించడంలో మనం పూర్తిగా గురువు మీద పైన దేవతలు భగవంతుడు ఏం చేయలేడండి. నేను అదే చెప్తున్నాను, భగవంతుడు ఎప్పుడు కూడా మనం అనుభవించడానికి ఆయనే అనుభవించాడు, మనం అనుభవించాడు. 14 ఏళ్ల పాటు అడవులో ఉన్నాడు రాముల వారు. చివరికి కృష్ణుడి సంగతి మీకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళే అనుభవించడం మనం అనుభవించమా? కానీ గురువు అట్లా చేయడండి. కొంతకాలం నువ్వు ఓపిక పట్టి ధైర్యంగా ఉంటే నీ జాతకం మార్చేస్తాడు. నీ జాతకాన్ని ఉండేటువంటి దీంట్లో మళ్ళీ నువ్వు సుఖపడతావురా. కష్టపడడం అనేటువంటి ఎందుకు జరుగుతుందంటే పూర్వజన్మలు బ్రాడ్ ఫార్వర్డ్ అంటుంటారు అండి. దాని ద్వారా నువ్వు ఏదైతే అనుభవించాలో అది అనుభవించాలి అని సచ్చరిత ద్వారా మన పూర్వజన్మలో ఏదైతే అనుభవిస్తున్నామో దాన్ని అనుభవించాలి. అనుభవించడంతో పాటు తండ్రి యొక్క అనుగ్రహం ఏది అక్కలకోట స్వామి చరిత్ర ఏదైతే అదేది హరిశ్చత పితళకి కానీ అంబాడేగర్కి కానీ ఏ రకంగా చెప్పాడో దాన్ని ఈరోజు మనం విన్నాం. కాబట్టి ఈ రకంగా పూర్వజన్మ యొక్క అనుభవాలను అనుభవిస్తూ కష్టపడడం కాదు, మనం సహించాలి, ధైర్యంగా ఉండాలి. ఏ రకంగా కూడా అధైర్యంగా పడ్డామనుకో ప్రాణం పోతుంది, ఇబ్బంది పడతాం. అట్లాంటి కాకుండా ఉండేటట్టుగా అనుగ్రహించినట్టుగా చెప్పినటువంటి కథలను విన్నాం. కాబట్టి ఈ రకంగా ఈ 621వ జ్ఞానయజ్ఞంలో మనం కొన్ని కథలను మన పితృదేవతల యొక్క ఆశీర్వచనం పొందాలి అనేటువంటి మహాళాయ పక్షాలలో జరుగుతున్న ఈ జ్ఞానయజ్ఞంలో గుర్తు చేసుకున్నాం. ఈ రోజున చివరిగా ఒక పాటను మననం చేసుకొని ఈ జ్ఞానయజ్ఞం గురువారం వరకు జరుగుతుంది. ఈ గురువారం వరకు జరిగే జ్ఞానయజ్ఞంలో ఈ రోజున ఒక పాటతో ఈ జ్ఞానయజ్ఞానికి స్వస్తి చెప్తాను, ముగిస్తాను. ఎంత గొప్పవాడివయ్య సాయినాథా, నిన్నేమని నే పొగడగలను సాయినాథా. ఎంత గొప్పవాడివయ్య సాయినాథా, నిన్నేమని నే పొగడగలను సాయినాథా. కళ్ళకేమో కనిపించవు అంతటా ఉంటావు, కళ్ళకేమో కనిపించవు అంతటా ఉంటావు. తెలివితేటలకు చిక్కవు ప్రేమకే లొంగు నీవు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథా, నిన్నేమని నే పొగడగలను సాయినాథా. తెలివి తక్కువ వారినేమో విజ్ఞానిగా చేస్తావు, తెలివి తక్కువ వారినేమో విజ్ఞానిగా చేస్తావు. సర్వజ్ఞుడవైన నీవు అమాయకుడనంటావు, సర్వజ్ఞుడవైన నీవు అమాయకుడనంటావు. పిచ్చమెత్తుకునే వాని ధనవంతుని చేస్తావు, పిచ్చమెత్తుకునే వాని ధనవంతుని చేస్తావు. ఆదిభిక్షువై నీవో భిక్షాటన చేస్తావు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథా, నిన్నేమని నే పొగడగలను సాయినాథా. నిన్ను నమ్మిన వారినేమో గురువులుగా చేస్తావు, నిన్ను నమ్మిన వారినేమో గురువులుగా చేస్తావు. సద్గురువుకు నీవేమో శిష్యునిగా ఉంటావు. జగతిలోని నాటకాన్ని నడిపించేదే నీవు, జగతిలోని నాటకాన్ని నడిపించేదే నీవు. మహానటుడవై నీవు మాలోనే తిరుగుతావు. ఎంత గొప్పవాడివయ్య నిన్నేమని నే పొగడగలను సాయినాథా. రోగులకేమో నీవు ఆరోగ్యమునిస్తావు, రోగులకేమో నీవు ఆరోగ్యమునిస్తావు. వైద్యనాథుడైన నీవు బాధలు భరిస్తావు, వైద్యనాథుడైన నీవు బాధలు భరిస్తావు. గతి దప్పిన వారి దశను మార్చగలుగు సమర్థుడవు, గతి దప్పిన వారి దశను మార్చగలుగు సమర్థుడవు. రాజేంద్రుని వినుతుడవై సేవలు చేస్తుంటావు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథా, నిన్నేమని నే పొగడగలను సాయినాథా, నిన్నేమని నే పొగడగలను సాయినాథా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. కరచరణ కృతం వా కాయం కర్మజం వా శ్రవణనిజం వా మనసం వా అపరాధం విహితమహితం వా సర్వైతక్షమస్వ. జయ జయ కరుణాబ్దే ప్రభో శ్రీ సాయినాథ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్
साईनाथ महाराज की जय।